శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అశాశ్వతమైన వస్తువుల యందు ఆసక్తి ఉన్నవాడు, స్వధర్మాన్ని విడిచినవాడు, అగ్నిహోత్రమును విడిచినవాడు, గురువును మోసగించినవాడు, అబద్ధములు చెప్పువాడు, హవ్యకవ్యములకు అనర్హుడు. గృహస్థుడు తాను చేసిన వంటలో సమస్త భూతములకు భాగం ఇవ్వవలెను. అలాగే వారి కోసం వారు వంట చేసుకోని వారికి, అనగా సన్యాసులు మొదలైన వారికి భోజనం పెట్టవలెను. గృహస్థుడు నిత్యము విఘసాసి అంటే అర్హత ఉన్నవారు తిన్న తర్వాత మిగిలిన శేషం తినవారు కావలను. మరియు అమృత భోజనుడు కావలను. యజ్ఞశేషమును అమృతం అందరు. అటువంటి భోజనం అమృతంతో సమానం. ద్విజభుక్త శేషం మిఘసము, దాన్ని పవిత్ర అన్నం అందరు. గృహస్థుడు దాన్ని తినవలను. గృహస్థుడు తన భార్య యందు ప్రీతి కలిగి ఉండవలను. అసూయ లేక జితేంద్రియుడై దక్షుడై నియతుడై అసూయ లేక జితేంద్రియుడై దక్షుడై నియతుడై ఉండవలను. పెద్దవాళ్లతోనూ పిల్లలతోనూ వ్యాధిగ్రస్తులతోనూ ఋత్విక్కులతోనూ పురోహితులతోనూ ఆచార్యులతోనూ మేనమామలతోనూ వైద్యులతోనూ బంధువులతోనూ జ్ఞాతులతోనూ తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ అత్తమామలతోనూ పుత్రులతోనూ భార్యతోనూ పుత్రికతోనూ సేవకులతోనూ ఎన్నడూ వాదించకూడదు. వీరితో వాదించకుండా ఉన్నచో పాపముల నుండి విముక్తుడగును. వీరితో వాదించనిచో అందరినీ జయించినట్లగును, సర్వలోకములను గెలిచినవాడగును. ఆచార్యుడు బ్రహ్మలోకమునకు రాజు, ప్రజాపతి లోకానికి రాజు, అతిథి సర్వలోకములకు రాజు. ఋత్విక్కు వేదమునకు ఆశ్రయుడైన ప్రభువు, అల్లుడు అప్సరలోకమునకు ప్రభువు. జ్ఞాతులు విశ్వదేవులకు సంబంధించిన వారు, సంబంధికులు బంధువులు దిక్కులకు రాజులు. తల్లి మేనమామ భూలోకమునకు రాజులు. వృద్ధులు చిన్నపిల్లలు వ్యాధిగ్రస్తులు ఆకాశానికి రాజులు. కులపురోహితుడు ఋషిలోకానికి రాజు. ఆశ్రితులు సాధ్య లోకాధిపతులు. వైద్యులు అశ్విని దేవతల లోకానికి అధిపతులు. సహోదరులు వసులోకానికి అధిపతులు. భార్య చంద్రలోకానికి ఈశ్వరి. పుత్రిక అప్సరసలున్న ఇంటికి రాణి. పెద్దన్న తండ్రి సమానుడు. భార్యాపుత్రులు తన శరీరమే. సేవకులు భృత్యులు పుత్రికలు కృపను చూపించవలను. అందువల్ల వీరితో వాదించుట తగదు. వారు వాదించినను కోపగించుకొన్నను సహించవలెను. గృహధర్మరతుడు బుద్ధిమంతుడై ధర్మనిష్ఠుడై ఎన్నడూ కుంగిపోకుండా క్లేశములను సహించవలెను. అనేక పనులకు ఒకేసారి మొదలుపెట్టకూడదు. ధర్మం ఆచరిస్తూ చిన్న చిన్న పనులు చేయవలెను. గృహస్థ వృత్తి 3 విధములు. వీటి లక్ష్యం మోక్షం. అలాగే 4 ఆశ్రమాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. గృహస్థుడు ఎప్పుడూ గృహస్థునికి చెప్పబడిన నియమాలు పాటించవలెను. కుంభధాన్య ఔంఛ వృత్తి కాపోతి వృత్తిని అవలంబించి గృహస్థులు ఉండవలెను. అటువంటి గృహస్థులను రాజ్యం సర్వదా వర్ధిల్లును. అటువంటి వాడు ముందు 10 తరాలను వెనుక 10 తరాలను పునీతులను చేయును. ఈ విధంగా గృహస్థుడు వృత్తిలో ఉన్నవాడు విష్ణులోకమును పొందును. జితేంద్రియులైన గృహస్థులకు స్వర్గలోకం లభిస్తుంది. ఈ విధంగా బ్రహ్మచే ఏర్పాటు చేయబడినది. ఈ విధంగా గృహస్థ ధర్మాన్ని ఆచరించేవాడు సర్వపాపముల నుండి విముక్తుడగును. రెండవదైన గృహస్థ ధర్మాన్ని పాటించేవాడు స్వర్గలోకంలో పూజితుడగును. ఇక 3వదైన వానప్రస్థాశ్రమం చెప్పెదను విను. గృహస్థునకు తల నెడిసినప్పుడు, చర్మం ముడతలు పడినప్పుడు, పుత్రునికి పుత్రుడు జన్మించినప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించవలను. ఓ భీష్మ, నీకు శుభమగుగాక. గృహస్థ ధర్మం నందు ఖిన్నుడై వానప్రస్థాశ్రమం నందు పొంది అందరికీ ఆశ్రయులైన వారి వివరాలను చెప్పెదను. వానప్రస్థ ఆశ్రమ దీక్షను స్వీకరించి పుణ్యక్షేత్ర తీర్థమునందు నివసించేవారు దృఢ ప్రజ్ఞాన సంపన్నులై సత్యము శౌచము క్షమాగుణము కలిగి తమ ఆయుష్లో 3వ భాగం గడపవలెను. గృహస్థాశ్రమంలో తాను వ్రేల్చిన అగ్నులను వానప్రస్థాశ్రమంలో తనతో పాటు తీసుకువెళ్ళి వాటితో దేవతలను సేవించవలను. విష్ణువు యందు భక్తితో ఆ అగ్నిలో హోమం చేయవలను. ఆహార నియమాలను పాటించవలను. దున్నకుండా పండిన ధాన్యాలను ఎవలు మొదలగు వాటితో యజ్ఞం చేసి హవిస్సులను సమర్పించవలను. గ్రీష్మ ఋతువు మాఘమాసంలో మొదలుపెట్టి 5 నెలల్లోనూ హవిస్సులను సమర్పించవలను. వానప్రస్థాశ్రమంలో ఉన్న వారికి 4 రకాల జీవన వృత్తులున్నవి. కొందరు అప్పటికప్పుడు చేకూర్చుకున్నవే తిందరు. కొందరు నెలకు సరిపడా వాటిని సేకరించి తిందరు. మరికొందరు సంవత్సరానికి సరిపడిన వాటిని సేకరిస్తారు. ఇంకా కొంతమంది 12 సంవత్సరాలకు సరిపడా దాన్ని సేకరిస్తారు. వీటిని సంగ్రహించినది యజ్ఞములు చేయడానికి మరియు అతిథులను పూజించుటకు మాత్రమే.
వర్షాకాలంలో ఆరుబయట, హేమంత ఋతువులో నీటిలోనూ, గ్రీష్మ ఋతువులో ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలోనూ నిలబడి తపం చేయును. 4 దిక్కులందు 4 అగ్నుల నెత్తిమీద సూర్యుడు 5వ అగ్ని. శరదృతువులో అమృత భోజనం అంటే అయాచితంగా లభించినది మరియు దేవతలకు అతిథులకు నివేదించగా మిగిలినది చేయుదురు. వారు నేలపై నిల్చొందరు, దొర్లుదురు లేదా మోకాళ్ళ మీద కూర్చుందరు, ఒకే స్థానంలో ఆసనంలో ఉందరు. కొందరు వారి దంతములనే రోలుగా కలిగి ఉందరు, దంతోలూకలు. కొంతమంది ఆస్మ కూటస్థులు, రాతిపై కొట్టి పొడి చేసి తినవారు. మరికొందరు శుక్లపక్షంలో గంజిని తాగుదురు. కొందరు కృష్ణపక్షంలో అప్రయత్నంగా దొరికిన దాన్ని తిందరు. కొందరు దృఢవ్రతలు, పండ్లు దుంపలు తిందరు. మరికొందరు నీటిని మాత్రమే స్వీకరింతురు. కొందరు వైఖానసుల వలె వ్రతం ఆచరింతురు. ఇవి మరికొన్ని వ్రతములను ఆచరించుచు దీక్షతో ఉందరు. ఉపనిషత్తులలో చెప్పబడిన 4వ ఆశ్రమం సర్వసాధారణం. వానప్రస్థం ధర్మం ఒకటి, గృహస్థం ధర్మం మరొకటి. ఇదే యుగంలో సర్వదర్శనులైన విప్రులు చతుర్థాశ్రమం స్వీకరించిరి. వారు అగస్త్యుడు, సప్తఋషులు, మధుచంద్రుడు, గర్వేషణుడు, సాంకృతి, సదివ, భాండి, యవప్రోధ, అధర్వణ, అహోవీర్య, అలాగే కామ్య, స్థానో, మేధాతిథి, మనోవాక, శనివాక, శూన్యపాల, కృతవ్రణ వీరంతా కర్మయోగమందు విద్వాంసులు. అందుకే వారు స్వర్గాన్ని అధిష్ఠించిరి. వీరంతా ప్రత్యక్ష ధర్ములు, ఉగ్రతపం ఆచరించే ఋషులు, ధర్మ నిపుణులు, ధర్మాన్ని దర్శించిన వారు. ఇంద్రుని ఆరాధించి వనమును ఆశ్రయించిరి. వీరు వనమును ఆశ్రయించి మాయను తొలగించుకొనిరి. వీరు నక్షత్రములుగా కాక అదృశ్యులై ఎవరికీ సహించరాని వారై జ్యోతిర్మండలంలో జ్యోతిర్గణములై కనిపించుచుండరి. వీరంతా ముసలితనం వలన వ్యాధి పీడితులై వానప్రస్థం నుంచి 4వదైన సన్యాసాశ్రమం పొందిరి. మానవుడు వేదాలను అభ్యసించి సమస్త దేవతలను దక్షిణతో పూజించి ఆత్మారాముడై తన యందు అగ్నిని ఉంచి దానాలు త్యజించి యజ్ఞాలను ఇష్టలను సదా ఆచరించవలను. ఎల్లప్పుడూ యజ్ఞాలను ఆచరించే వారికి ఆత్మయజ్ఞం ప్రవర్తించును. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయమున 3 అగ్నులను పూజించవలను. అటువంటి జ్ఞాని వలన ఏది లభిస్తే దాన్ని అసహించుకోకుండా తినవలను. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు జుట్టును, రోమములను, గోళ్లను కత్తిరించుకోకూడదు. కర్మానుష్ఠానం చేతడు పవిత్రుడైన పిదప సన్యాసాశ్రమం స్వీకరించి సమస్త భూతములకు అభయమిచ్చును. అటువంటి సన్యాసికి తేజోమయమైన లోకములు లభించును. అక్కడ అతడు అనంత సౌఖ్యాలు పొందును. అటువంటి సన్యాసి నుంచి మంచి నడవడి కలిగి పాపరహితుడై ఇహపర లోకాలలో సుఖించుటకు ఇష్టపడక కోపము, మోహము మొదలైన వాటిని వదిలి సదా ఆత్మచింతన చేయుచుండును. మరొకరికి కలిగే సుఖదుఖాది ద్వంద్వములకు అతడు చెలించడు. అహంకారాన్ని వదిలి ధర్మాసనుడై జితేంద్రియుడై ఉండును. అతడు అంతటా స్వేచ్ఛగా సంచరించును. 3 ఆశ్రమాలకి క్రమంగా అతిక్రమించి 4వదైన సన్యాసాశ్రమం స్వీకరించును. 4వదైన ఉత్తమమైన సన్యాసాశ్రమం గురించి చెప్పెదను విను. గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమముల ద్వారా సంస్కారమును పొంది ఆ తర్వాత ఏమి చేయవలన విషయంగా చెప్పెదను. ఏకాగ్ర చిత్తుడవై వినము. కాషాయ వస్త్రాలు ధరించి ఏకాకి ధర్మం ఆచరించవలను. అగ్నిని, గృహమును విడవవలను. భిక్షకు మాత్రం ఊరిలోకి వెళ్ళవలను. రేపటికంటూ ఏమీ దాచుకోకుండా సన్యాసభావం కలిగి ఉండవలను. కొంచెంగా తినవలను. నియతాహారుడై ఉండవలను. భిక్ష కోసం కపాలమును, ఉనికికి చెట్ల మొదళ్లకు ఆశ్రయించవలను. శరీరం కప్పుకోవడానికి చిరిగిన వస్త్రాలు ధరించాలి. ఒక్కడే ఉండాలి. సమస్త ప్రాణుల యందు ఉదాసీన భావం ఉండాలి. ఇవి భిక్షకుని లక్షణాలు. ఎవరైనా నిందించినను ప్రతినింద చెయ్యరాదు. వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇది అన్ని వేళలా ఆచరణీయం. బ్రాహ్మణులకు ఏది అనుకూలమో దాన్నే మాట్లాడవలెను. ఎవరైనా నిందించినను మాట్లాడకుండా ఉండవలెను. ఎవరి వలన ఆకాశమంతా నిండి ఉండనో అతడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడంటే ఏదో ఒకటి కప్పుకొనివాడు, ఆకలికి ఏదో ఒకటి తినవాడు, ఎక్కడొక్కడ పడుకునేవాడు, జనులను చూసినచో పాము వలె భయపడువాడు, మంచి హృదయం కలవాడు, నరక భయం కలవాడు, కృపణుని వలె స్త్రీలను చూడగానే భయపడువాడు, ఎవరైనా పొగిడితే పొంగిపోడు, తెగిడితే కృంగిపోడు. అతడు సమస్త ప్రాణులకు అభయం ఇచ్చును. అటువంటి వారిని దేవతలు బ్రాహ్మణునిగా గుర్తింతురు. చావును అభినందించడు, బతుకును అభినందించడు. కర్షకుని వలె నిర్దేశించిన కాలం కోసం ఎదురు చూడవలను. మనసు చెలించని వాడు నియతుడై ఉండవలెను. ఇలా ఉన్నచో అతడు సర్వపాప విముక్తుడై స్వర్గమునకేగును. ఏ ప్రాణి వలన తను భయపడకుండా, ఏ ప్రాణిని తాను భయపెట్టకుండా జీవించి ఉన్నప్పుడే ముక్తుడై అతడు ఎటువంటి భయము లేకుండా ఉండును. ఏనుగుల అడుగులలో పదాతుల అడుగులు ఉన్నట్టు అతని హృదయంలో జ్ఞానమంతా ఇమిడి ఉంది. రాజా, ఈ విధంగా అన్ని
ధర్మము అర్థము కూడా అహింసలో ప్రవర్తించును. ఎవరైతే ఇతరులను హింసించరో వారు చచ్చిన వారితో లెక్క. ఎవరైతే హింసించకుండా ఉంటారో, ధైర్యవంతులో, ఇంద్రియ నిగ్రహం కలవారో, సర్వభూతములకు శరణ్యుడో అతడు ఉత్తమ గతిని పొందును. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.